హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుపతి లడ్డుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల తర్వాత అనేక మందికి నిజంగానే తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపారా, మరి కలిపితే వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు చూపించాలని చెప్పి అనేక మంది శ్రీవారి భక్తులు అనేక ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారికి వేయడం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి కొన్ని ప్రశ్నలు సంధించింది, వీటికి సమాధానాలు చెప్పాలని చెప్పి. సో ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నటువంటి క్రమంలో జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ లడ్డు వివాదం పైన డిబేట్లు పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా జాతీయ స్థాయిలో మొదట్లో ఏదైతే కలిపారని చెప్పి ఏదైతే ప్రచారం జరిగిందో, ఇప్పుడు జాతీయ స్థాయి ఛానల్స్లో ఇదంతా కూడా అబద్ధపు ప్రచారం, ఇది కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పి ఇప్పుడు జాతీయ స్థాయి ఛానల్స్లో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్లో కూడా ఇది ఫేక్ ప్రచారం అని చెప్పి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఒక జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి ఒక మహిళా జర్నలిస్టు రోహిణి సింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఈ లడ్డు వివాదానికి సంబంధించినటువంటి ఒక 5 అద్భుతమైనటువంటి ప్రశ్నలు అయితే ఆమె సంధించడం జరిగింది. మరి ఆ ప్రశ్నలకు సంబంధించి ఆమె తన ఎక్స్ వేదికకు పోస్ట్ చేసింది. ఆ ప్రశ్నలు ఏంటనేది మీకు వినిపిస్తాను. ఆమె అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఏదైతే మొదటి ప్రశ్న, నెయ్యిని వెనక్కి పంపారా లేదా? ఒకవేళ వెనక్కి పంపితే మీరు అన్నట్టుగా జంతువుల కొవ్వుని కలిపినటువంటి నెయ్యిని లడ్డూల తయారులో వాడడానికి అవకాశం ఉండదు కదా, మరి ఎందుకని ఇంత దారుణంగా అబద్ధం చెప్పారు మీరు అని చెప్పి ఆ జర్నలిస్టు అడిగినటువంటి మొదటి ప్రశ్న. టీటీడీ ఈఓ శ్యామలరావు ఏమో ఇందులో వెజిటేబుల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పారు. మరి ఈయననేమో జంతువుల కొవ్వును కలిపారని ఈయన చెప్పారు. మరి వెనక్కి పంపించాం 4 ట్యాంకర్లను, మరి ఎస్ వాల్యూ కరెక్ట్గా లేవు కాబట్టి అని చెప్పిన తర్వాత ఇంకా ఏ రకంగా ఇందులో కలపడానికి అవకాశం ఉంటుంది? ఛాన్సే లేదు. మరి ఎందుకని ఇంత దారుణంగా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అనేటువంటిది ఆమె మొదటి ప్రశ్న యొక్క ఉద్దేశం. ఇక రెండవ ప్రశ్న చూస్తే, ప్రతి 6 నెలలకోసారి టెండర్లను పిలుస్తారా లేదా? ఇది నిజమా అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పాలని చెప్పి ఆమె రెండో ప్రశ్న యొక్క ఉద్దేశం. ఇక మూడో ప్రశ్న, శ్రీవారి లడ్డు తయారులో కానీ అక్కడ పెట్టేటువంటి అన్నప్రసాదంలో కానీ వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో, ఈ నెయ్యికి సంబంధించి ఇక్కడికి వచ్చిన ట్యాంకర్లకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు మరి అన్ని చూసిన తర్వాత వాడతారా, లేకపోతే డైరెక్ట్గా వాడతారా? ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు చూసే కదా వాడతారు. చూసి ప్రమాణాలు కనుక కరెక్ట్గా లేకపోతే వెనక్కి పంపుతారు. అందులో భాగంగానే గతంలో 2014, 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సార్లు వెనక్కి పంపారు వాళ్ళు, నాణ్యత ప్రమాణాలు కరెక్ట్గా లేవని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు వెనక్కి పంపారు, నాణ్యత ప్రమాణాలు కరెక్ట్గా లేవని చెప్పి. సో ఈ రకంగా నాణ్యత ప్రమాణాలను వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మరి ఆ కల్తీ నెయ్యి వాడడానికి అవకాశం ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఆమె మూడో ప్రశ్న యొక్క ఉద్దేశం. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నాలుగో ప్రశ్న వచ్చేసి, శ్రీవారి లడ్డు తయారులో వాడేటువంటి నెయ్యికి సంబంధించి అనేక సంస్థలు ఉంటాయి. ఆ సంస్థలు ఏంటంటే ఎవరైతే తక్కువ రేటుకి కోట్ వేస్తారో వారు తక్కువ రేటు వేసినటువంటి వారిని ఈ ట్రస్ట్ పరిశీలించిన తర్వాత ఆ ట్రస్ట్ ఆమోదిస్తుంది. ఇది నిజమా కాదా అనేది ఆమె నాలుగో ప్రశ్న యొక్క ఉద్దేశం. ఇక ఐదో ప్రశ్న అయితే అద్భుతమైనటువంటి ప్రశ్న, ఎక్సలెంట్ క్వశ్చన్ చేసింది ఆమె. ఐదో ప్రశ్న ఎందుకు అద్భుతమైన ప్రశ్న అంటున్నానంటే, ఈ ఆలయ ట్రస్ట్లో ఉండేటువంటి ఈ బోర్డు ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కానీ వేరే వ్యక్తులు ఎవరైనా రికమెండ్ చేసినటువంటి వ్యక్తులను ఈ ట్రస్ట్లో మెంబర్స్గా ఉంటారు. అదే కాకుండా బీజేపీ పార్టీకి చెందినటువంటి వారు కూడా, ఆ పార్టీతో సంబంధం ఉన్నటువంటి వారు కూడా మరి ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారు. సో అలాంటప్పుడు మరి కేవలం మీ రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రమే మీరు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? వీరొక్కరిదే తప్పని ఏ రకంగా మీరు చెప్తా ఉన్నారు? సో మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళది కూడా బాధ్యత అవుతుంది కదా అనేటువంటిది ఆమె వేసినటువంటి ప్రశ్న, ఐదో ప్రశ్న అది. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి 5 ప్రశ్నలు వేస్తూ అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఆధారాలు కూడా కల్తీ నెయ్యి వాడలేదనేటువంటిదే రుజువు చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డుకు సంబంధించి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేశారు, కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని చెప్పి తన ఎక్స్ వేదికగా 5 ప్రశ్నలను ఆమె చంద్రబాబు నాయుడు గారికి వేసినటువంటి పరిస్థితి. మరి ఈ 5 ప్రశ్నలకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుమారుడు కానీ సనాతన ధర్మం పాడవుతుందని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వీరంతా సమాధానం చెప్తారా లేదని చూడాలి. ఈ మహిళా జర్నలిస్ట్ వేసినటువంటి ప్రశ్నలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పెద్ద ఎత్తున పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. సో మరి దీనికి సంబంధించి ఏ రకంగా స్పందిస్తారని మాత్రం చూద్దాం.